I love you, Daddy. I love you too. So I just love my father. Happy Father's Day. I'm a national skater. It's all because of my dad. యాక్చువల్లీ డాడీ వేరే దగ్గర ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఉన్నాను. Obviously, Prati father, wala pillala kosam they'll do a lot of sacrifices and they'll work hard day and night. Family to time spend cheyakunda. So it's a day for us to appreciate mana chese sacrifices and mana kashtabadi ee lives istunnaru, like the house or the clothes we wear or the car, scooter, anni mana parents sacrifices valle. So it's just a day to appreciate all of the hard work of them. మీ ఫాదర్ ఎంత స్పెషల్ మీ లైఫ్? I mean, my father lekapothe it's very different for me. I mean, I'm a national skater. It's all because of my dad and the sacrifices he did and the motivation he gives me and the inspiration. It's basically my character is defined by my father. సో మరి మీ ఫాదర్ తోని మీకు ఒక బెస్ట్ మెమరీ? Memories chala untayi, but best memory probably ikkada aithe the first time when we came here chinnappudu, probably when I was 2 or 3, akkade grass lo aadukune vallam memu. That was a very good memory. We used to play running games and ala now nenu ma akka we are both athletes ma chelli kuda. It's all because of my father and iche motivation and the happiness we get out of playing with him. సో ఒక వర్డ్ లో ఫాదర్ గురించి చెప్పండి. Inspirational, motivating, and probably the best person I could ask for. సో ఎప్పుడైనా మీ ఫాదర్ కి ఐ లవ్ యూ చెప్పారు? Yeah, చాలా సార్లు. Yeah. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అని చెప్పొచ్చు. మీ ఫాదర్ తో ఒక బెస్ట్ మెమరీ? మెమొరీ అంటే మా డాడీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు ఒక మెమొరీనే. అంటే డాడీతో అంటే ఆయన చేస్తున్న స్ట్రగుల్స్, ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి యా. వితౌట్ ఫాదర్ ఈ వరల్డ్ ఎట్లుంటుంది? అసలు ఆయన ఒక బ్యాక్ బోన్, ఒక ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్. అసలు బ్యాక్ బోన్ లేనిదే మనిషి ఉంగిపోతాడు, మరి అసలు సర్వైవ్ అవ్వలేము. వరల్డ్ లో ఉన్న ఫాదర్స్ అందరికి ఏం చెప్తారు? ఏం చెప్తారు? హ్యాండ్స్ ఆఫ్ చెప్తారు. అంటే యా యా అంటే లైక్ చిన్నప్పుడు ఒక్కసారి కొట్టారు అంతే, తర్వాత నుండి ఒక్కసారి ఇంకా కొట్టలేదు ఎప్పుడు. సో అది కూడా ఎందుకు, ఏదైనా తప్పు చేస్తే మనల్ని సరిదిద్దడానికే కదా ఎవరైనా పేరెంట్స్ కొట్టేది. సో ఒక్కసారి కొట్టారు అంతే. అంటే ఈక్వల్లీ ఉంటది మమ్మీతో డాడీతో. అఫ్ కోర్స్ అమ్మాయిలు కాబట్టి మమ్మీతోనే ఎక్కువ ఉంటది. సో అన్ని పంచుకోలేం కదా ఫాదర్ తో, బట్ డాడీతో కొంచెం ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్ ఉంటా నేను. సో ఈ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్? యాక్చువల్లీ డాడీ వేరే దగ్గర ఉన్నారు, నేను ఇంకో దగ్గర ఉన్నాను. సో డాడీ దగ్గర ఉండుంటే మంచిగా ఫ్లవర్ ఇచ్చి డాడీకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి మంచిగా. మీ డాడీకి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారు? లేదు, చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా ఫోన్ చేసి? ట్రై చేస్తా, ఎందుకు అవన్నీ. హలో, డాడీ లేదా పిన్ని? డాడీకి ఇవ్వండి ఒకసారి ఫోన్. హలో డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. I love you too. ఇక్కడ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, రేపు ఫాదర్స్ డే కదా డాడీ, మీ డాడీకి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి అడిగారు. సో అందుకే కాల్ చేసి చెప్పాను. Okay, okay. Thank you very much. ఓకే డాడీ, బాయ్ డాడీ. యా, మీ అందరి వల్ల నేను డాడీకి ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పాను. థ్యాంక్ యూ టు ఆల్. ఫాదర్ అంటే ఏం చెప్తామంటే వర్డ్స్ కూడా రావు. హీస్ మై వీక్నెస్, ఇంకా స్ట్రెంత్ కూడా. ఆబ్వియస్లీ సన్ అంటే మదర్ కి ఇష్టం. ఎవ్రీ గర్ల్స్ హీరో వాజ్ ఫాదర్. సో ఐ జస్ట్ లవ్ మై ఫాదర్. హ్యాపీ ఫాదర్స్ డే. సో ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా మీ ఫాదర్? చెప్తాను ఫ్రీక్వెంట్ గానే. ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు చెప్పండి. ఐ లవ్ యూ డాడీ. సో మీ ఫాదర్ తో ఒక బెస్ట్ మెమరీ? బెస్ట్ మెమరీయా, మేము గోవాకి వెళ్ళాం. అప్పుడు లైక్ అందరూ డ్రింక్ చేస్తున్నారు. మా మమ్మీ డ్రింక్ చేయొద్దండి, నేను అండర్ ఏజ్. డాడీ నీకు ఏం కావాలంటే వచ్చి డాడీతో కలిసి మొత్తం టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ, అది బెస్ట్ మెమరీ.